కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. మన వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏడిపించరు, అనుకుని మనం పొరబడిన వారే మనల్ని ఏడిపిస్తారు. బ్రతుకు సమరములో గెలవటానికి అసలైన బలమైన ఆయుధం ఆత్మవిశ్వాసం. ఖర్చు మితిమీరితే అప్పు, మనసు గతి తప్పితే తప్పు, ఈ రెండు మనిషి పురోగతికి పెనుముప్పు. మంచి పని జరుగుతుందంటే నలుగురు బాధపడ్డా పర్వాలేదు, నీ వలన ఒకరు ఎడవలసిన పరిస్థితి రాకుండా బ్రతికితే చాలు. ఇంతకు మించి జీవితంలో పెద్దగా తెలుసుకోవలసింది ఏం లేదు. పుట్టింట్లో గారాబంగా పెరిగిన కోడలిని పెళ్ళైన కొన్ని రోజులకే బండెడు చాకిరీ చేయమంటే ఎలా? కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతారు. మోసేవారికి కావడి బరువు, రాసేవాడికి అక్షరం విలువ, సంపాదించేవారికి డబ్బు విలువ, కష్టపడేవారికి బతుకు విలువ, పండించేవారికి పంట విలువ, బాధ్యత ఉన్నోడికి బంధం విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నోడికి చదువు విలువ, లక్ష్యమంటూ ఉన్నోడికి జీవితం విలువ తెలుస్తుంది. గొప్ప వాళ్ళందరూ మన వాళ్ళు అయితే బాగుండు అనిపిస్తుంది, కానీ మనవాడు గొప్పవాడైతే మాత్రం తట్టుకోలేరు. అందరికీ ఉండేది పిడికెలంత హృదయం, కానీ ఒక్కొక్కరికి అందులో ఉన్నదేమో సముద్రమంత గాయం. వృద్ధాప్యం ఎంత భయంకరమైనదంటే, ఊరికే తింటూ ఖాళీగా కూర్చుంటున్నావు అని గోరు ముద్దలు తిన్న సంతానం చేత అనిపించుకునేంత. మూర్ఖునితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే, ఎంత పోసినా చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఎంత వాదించినా ఫలితం శూన్యం. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. పోరాటములోనైనా మృత్యువులోనైనా నీ శక్తిని నమ్ముకోండి. ప్రపంచంలో పాపం అనేది ఉంటే అది మీ బలహీనత మాత్రమే. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకు అలవాటే కదా దగ్గర ఉన్న వాటిని వదిలేసి దూరంగా ఉన్న వాటిని చూడడం. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే సగం సమస్యలు పోతాయి. ప్రతిరోజు నీకు ఉన్న టైంలో వాడుకున్నది ఎంత, వృధా చేసింది ఎంత అని లెక్క చూసుకున్నావంటే నిన్ను మించిన వాడు ఇంకొకడు ఉండడు ఈ జగంలో. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరము కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతము కావు. బాగా భుజించేవారు కాదు, భుజించిన దానిని జీర్ణించుకునే వారి ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకునేవారు ధనవంతులు. నీది స్వచ్ఛమైన ప్రేమ అయితే అమ్మాయి పక్కన ఉండాలి అనుకోవాలి, కానీ ఆమె పడక పక్కలో కాదు. నా రూపం మా అమ్మ నాన్న భిక్ష, నా స్వరూపం మా గురువు భిక్ష. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుని అంటారు, కానీ ముందు ఆయన తోకని కాల్స్తేనే లంకను కాల్చాడు అని ఎవరు అనరు. మనుషులు కూడా అంతే, ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనో రాతలతోనో. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడములో అతనికి మించినవాడు లేడు. కుక్క తోకర వంకర కాకుండా చూడొచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచేయలేము. పక్కోడి కంచంలో బువ్వ లాక్కుంటే ఈ రోజుకి నీ కడుపు నిండుతుందేమో, కానీ నీవు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపం అవుతుంది. దూరం కావాలి అని అనుకుంటే దూరం అయిపోవాలి, కానీ లేని నిందలు సృష్టించి మనిషిని మానసికంగా బాధ పెడితే రేపు నీకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది తెలుసా. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వం చదవడం మొదలుపెట్టావని అర్థం. ఓపికతో ఉన్నంతకాలం అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక్కసారి ఓపిక పక్కన పెట్టి
మాటకి మాట, దెబ్బకు దెబ్బ కొడితే 100 అడుగుల దూరంలో ఉంటారు. ఈ కాలంలో ఇలాగే ఉండాలి, లేకపోతే ఇక్కడ బ్రతకలేము. తెలుగు అక్షరాలు ఆతో మొదలు, మన జీవితాలు అమ్మతో మొదలు. అక్షరాలకి తుది ఉంటుంది, మన జీవితాలకి తుది ఉంటుంది. కానీ అమ్మ ప్రేమకి మాత్రం అంతం ఉండదు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పే నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నా దృష్టిలో పారిపోయి పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. పెళ్ళి అయ్యాక ఎన్నిసార్లు పారిపోవాలని అనిపించినా ఇంట్లోనే ఉండటం గొప్ప. లిప్స్టిక్ ఆడవారి పెదాలపై ఉంటే పళ్ళు మెరిసిపోతాయి. అదే లిప్స్టిక్ మగవారి షర్టుపై ఉంటే పళ్ళు రాలిపోతాయి. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగడం, అనుకూలమైన భార్య ఉండటం, చెప్పిన మాట వినే సంతానం కలిగి ఉండటం, రుణాలు లేకపోవటం, అవసరానికి సరిపడ ధనం కలిగి ఉండటం, ఏది తిన్నా అరిగించుకునే శక్తి కలిగి ఉండటం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులుండటం, 10 మందిలో గౌరవింపబడటం. నీతిని నమ్ముకున్నవారు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవారు ఎవరి చెప్పు చేతుల్లో ఉండరు. నీవు చేసే పనిలో ధర్మాన్ని వెతుక్కో. కష్టం వచ్చినా కొంతకాలం ఉంటుంది, కానీ సంతోషం మాత్రం కలకాలం నీ వెంటనే ఉంటుంది. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారని నీకు తెలిసిన వెంటనే నువ్వు ఇంకేమీ ఆలోచించకు. నువ్వు వారిని ఎంత ప్రేమించినా అక్కడితో వదిలేయి. అప్పటి నుండి నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవటం మొదలుపెట్టు. అక్కడి నుండి సంతోషంగా ముందుకు కదులు. అద్భుతమైన ఆలోచనలు, అలసట లేకుండా పనిచేసే తత్వం ఉన్నా కూడా అపోహాలు, అపార్థాలు, అర్థాలు లేని చింతలు అనే బంధాలను కాళ్లకు కట్టుకొని వేలాడుతున్న అంతవరకు ఎప్పటికీ పైకి ఎదగలేము, మునిగితే తేలలేము. మన మనసుకి బాధ కలిగించేవి, భయాన్ని కలిగించేవి ఏవైనా ఉంటే కనుక వాటికి పరిష్కార దిశగా ఆలోచనలు చేసి మనసులోకి రాకుండా చేసుకోవడమే ఉత్తమం. ఆ ఆలోచనలు మనసుని చుట్టుకున్నాయి అంటే మనల్ని ఇంకా నిరుత్సాహంలోకి నెట్టివేసి మనల్ని శక్తిహీనులుగా చేస్తాయి. అజ్ఞానాన్ని తొలగించి వేద విజ్ఞానాన్ని, అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపమైన జ్ఞానాన్ని ఉద్ధరిస్తుంది. ఇది మత్స్యావతారంలో చెప్తుంది. బతుకంతా బాధల మీద, కన్నీటి గాథల మీద నడవాలంటే కష్టం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా మనిషికి ఉండాల్సిన ముఖ్యతత్వం మానవత్వం. కొందరి వైఖరిని నువ్వు మార్చలేవు, అందుకే అలా మార్చాలనే ప్రయత్నం చెయ్యకు. మార్చాలనే ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో, లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో. ఈ జీవితం నువ్వు ఏదైతే వద్దనుకుంటావో దాన్నే నీకు ఇస్తుంది. నువ్వు ఏది కావాలనుకుంటావో దాన్ని ఎప్పుడు నీకు దూరం పెడుతుంది. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన నీవెవరో తెలియజేస్తాయి. ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేది ముగ్గురే. 1 చిన్నపిల్లలు, 2 తాగుబోతులు, 3 కోపంలో ఉన్నవాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖము కలిగినప్పుడు సృహలేనివాడు, రాగము, భయము, క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నీ జీవిత పయనం అంతా సవ్యంగా సరైన దిశలో జరుగుతుందని నమ్మకం ఉంచుకో. సరైన మనసు సరైన సమయములో నీ జీవితంలోకి అడుగిడుతారని నమ్మకంతో ఉండు. మంచైనా చెడైనా ఏదైనా సరైన కారణం లేనిదే జరగదని, జరిగేదంతా నీ మంచి కోసమేనని నమ్మకం పెంచుకో. ఏది నీ సమయంలో ఏ విధంగా నీ దగ్గరకు రావాలో అదే విధంగా వచ్చి తీరుతుందని నమ్మకం పెట్టుకో. నువ్వు పెట్టుకున్న నమ్మకాలేవి వమ్ము కాకుండా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని నమ్మకంతో ఉంటూ ఆయా దిశల్లో 100కి 100% నీ వంతు ప్రయత్నం చేస్తూ నీ పయనం కొనసాగించు. తప్పకుండా నీ గమ్యం చేరి తీరుతావు. చెట్టుకి హృదయం ఉంటుందని, అది గాయపడుతుందని పూలను నేలరాల్చే గాలికి మాత్రమే తెలుస్తుంది.